ఎగ్జాక్ట్ రెప్లికా అనమాట పూరి జగన్నాథ్ టెంపుల్కి బంజారా హిల్స్ జగన్నాథ్ టెంపుల్. భువనగిరి ఫోర్ట్ ఇక్కడ నుంచి ఇంకా దగ్గర కనిపిస్తుంది. భువనగిరి కోట ఇదే పోనీయా? ఎట్లా పోతున్నారమ్మ మీరు? వామ్మో, ఎట్లా లెఫ్ట్ రైటా? ఈ బొక్కలు చెప్తున్నాడు. పోదా ఏందో కూడా అర్థం కావట్లా. నాకు తెలుసు నువ్వు చేస్తావని. ఆదిపురి సినిమా ఎలా ఉండడం కానీ సాంగ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. ఓం నమో నారాయణాయ నమః. శ్రీ లక్ష్మీ పుష్కరిణి కళ్యాణకట్ట కొండపైకి వెళ్ళు బస్ స్టాండ్. నేను 1000 పిల్లర్స్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు యాదగిరిగుట్ట నైట్ విజిట్ చేస్తాను. ఎందుకన్నానంటే టైం 1:40 అవుతుంది. 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో ఉన్నాం. ఇంకా మనం ఈ హైవే కనెక్ట్ కాల. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆదిపురి సినిమా ఎలా ఉండడం కానీ సాంగ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. టోల్ గేట్ వచ్చేసింది. యాదగిరిగుట్ట ఫ్లైఓవర్ కింద ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి యాదగిరిగుట్టకి. ఓం నమో నారాయణాయ నమః. ఇది యాదగిరిగుట్ట ఎంట్రన్స్. సో మనం ఫస్ట్ ఇప్పుడు గుండంకి వెళ్ళిపోదాం. గుండంకి వెళ్ళేసి అక్కడ స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళిపోదాం. ఓం నమో నారాయణాయ నమః. ఆ పదం పలుకుతుంటే నా నరాలన్నీ కదిలిపోతున్నాయి. శ్రీ లక్ష్మీ పుష్కరిణి కళ్యాణకట్ట కొండపైకి వెళ్ళు బస్ స్టాండ్. సో ఇది ఇక్కడ స్నానం చేస్తారనమాట. కార్తీక మాసంలో అయితే ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళి గుండంలో కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగిస్తుండే. కానీ ఇప్పుడు అది క్యాన్సిల్ చేసిర్రు. ఇలా లోపలికి వెళ్ళాలి. నేను వచ్చినప్పుడు సబ్బు షాంపూలు కూడా తీసుకెళ్తుండే, కానీ ఈరోజు సబ్బు షాంపూలు లేవు బయట. మేబీ అవి కూడా తీసేసినట్టున్నారు. మంచి పని చేశారు. చిన్నపిల్లల సేఫ్టీ కోసం, ఇంకా ముసలి వాళ్ళ కోసం, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కోసం ఇక్కడ గ్రిల్స్ పెట్టారు చూడండి. అక్కడ వరకు వాళ్ళు వెళ్ళి స్నానం చేసుకోవచ్చు. ఇంకా లేడీస్ కూడా వెళ్తారు, కొంతమంది వెళ్ళి అక్కడే స్నానం చేస్తారు. శ్రీ లక్ష్మీ పుష్కరిణి గుండం అంటాం మామూలుగా మనం. అది కూడా అక్కడ కనిపిస్తుందా, ఇది టెంపుల్.
సో చూసారు కదా మన 1000 పిల్లర్ టెంపుల్, యాదగిరిగుట్ట టెంపుల్ ఎక్దమ్ కిరాక్ ఉంది. మీరు కూడా ఒకవేళ యాదగిరిగుట్టకు వస్తే, మన యాదాద్రికి వస్తే 100% ఒక్కసారి నైట్ టైం ఇక్కడ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి బ్లాక్ స్టోన్ వాడారు కదా, ఈ బ్లాక్ స్టోన్ మీద ఈ ఆరెంజ్ లైట్స్ ఎలా పడుతున్నాయంటే ఇమాజిన్. నేను ఇంకా ఈ వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ డైరెక్ట్ వచ్చి చూస్తే మాత్రం మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. టు బి ఫ్రాంక్, నాకైతే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్స్ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది యాదాద్రి, సెకండ్ గుర్తు వచ్చేది అహోబిలం. నాకు ఈ రెండు తప్ప వేరే టెంపుల్స్ ఏవి నాకు ఎక్కువ తెలీదు. ఉన్నా నార్మల్గా రెగ్యులర్గా ఉండేవి తెలుసు, కానీ ఇలా ఫేమస్ అండ్ సరే తినండి. ఇక్కడ మా ఫ్రెండ్ లడ్డు పెట్టింటే కోత వేసుకొని తింటుంది. వాటెవర్, లీవ్ ఇట్. సో సారీ, మా ఫ్రెండ్ లడ్డు తీసుకెళ్ళిపోయింది. వాటెవర్, అయిపోయింది. ఏం చెప్తున్నా, కానీ టెంపుల్ని మాత్రం ఎక్దమ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అవసరం ఉంది. మీరు కూడా రండి నైట్ టైం. యాదాద్రి మన హైదరాబాద్ నుంచి ఎటు తిప్పినా ఒక 70 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. నైట్ టైం వచ్చేసి అవసరమైతే సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అవ్వండి, నైట్ 8:30-9 వరకు ఇక్కడ వచ్చేస్తారు. దర్శనం చేసుకొని ఇక్కడ రూమ్ తీసుకొని సండే మార్నింగ్ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి. మీ వీకెండ్ సెట్. ఇంకా నేను 1000 పిల్లర్స్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు యాదగిరిగుట్ట నైటే విజిట్ చేస్తాను. ఎందుకన్నానంటే ఈ లైటింగ్ కోసం. ఈ లైటింగ్ నేను ఆల్రెడీ ఒకసారి చూశాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని నేను వెయిట్ చేశాను. అండ్ దిస్ ఇస్ ద రైట్ మూమెంట్. చూడండి, మస్తు ఫీల్ ఉంటుంది ఇక్కడైతే నైట్ టైం. టోటల్ వచ్చేసి ట్రిప్ 258 కిలోమీటర్స్. యాదగిరిగుట్ట అండ్ 1000 పిల్లర్ టెంపుల్ కవర్ చేసే వరకు 258 కిలోమీటర్స్ అయింది మొత్తం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సీ యూ దెన్. మీ వినోద్ కుమార్. టేక్ కేర్. బై. గుడ్ నైట్ ఎవరీవన్.